బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం కోల్పోయాక గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. ఇక తాజాగా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. పార్టీలో 6 నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు సుఖేందర్ రెడ్డి. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలతో సుఖేందర్ రెడ్డి టచ్ లోకి వెళ్లడాన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇది నిజమైతే నల్గొండలో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం కోల్పోయాక గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారిందని చెప్పాలి. ఇక తాజాగా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సుఖేందర్ వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. పార్టీలో 6 నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు సుఖేందర్ రెడ్డి. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలతో సుఖేందర్ రెడ్డి టచ్ లో వెళ్లాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్గొండలో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి. భారతి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చాలా గట్టి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గత 6 నెలల నుంచి ఏ నాయకుడికి అందుబాటులో లేరు, ఎవరికి అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన షర్మిల ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటటువంటి మాట వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో ఆయన ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఆయన ఇప్పటికే మాట్లాడి ఉన్నారని కూడా సమాచారం. ఎక్కడో మండలి చైర్మన్ గానే ఉన్నారు కాబట్టి ఆయన్ని మండలి చైర్మన్ గా కొనసాగిస్తారా, పదవి సమయం అయిపోయిన తర్వాత తదితర విషయాలన్నీ కూడా ముందే మాట్లాడుకుని ఆ మేరకు హామీ తీసుకున్న తర్వాతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పి సమాచారం. అధికారం కోల్పోయాక గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయని చెప్పాలి. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. ఇక తాజాగా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సుఖేందర్ వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. పార్టీలో 6 నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు సుఖేందర్ రెడ్డి. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలతో సుఖేందర్ టచ్ లోకి వెళ్లాడని కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్గొండలో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి, సుఖేందర్ గారు కాంగ్రెస్ లో చేరటం వల్ల బలం చేకూరుతుందని చెప్పొచ్చా?
కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరడం అనేది సమస్య కాదు. అక్కడ బీఆర్ఎస్ బలహీనపడడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు తెలుగుదేశం పార్టీకి పాలించినటువంటి అందరినీ కూడా అసెంబ్లీలో తమ పార్టీలోకి తీసుకొచ్చే అందరినీ కూడా శాసనసభా పక్షం అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితిని చూసాం. అలాగే తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లేకుండా చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఈ రెండు సంఘటనలు కూడా రెండు టెన్యూర్లో కూడా అందరూ కూడా వాళ్ళకి సపరేట్ పార్టీ లేకుండా చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం అదే పరిస్థితి చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది మంత్రులు ముఖ్యంగా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మంత్రులు మోహన్ ఇలాంటి వాళ్ళు. Thanks for the update. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.